Simriji, good morning, students. తన వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒకరు చెప్పండి. సార్ వాయిస్ క్లియరా సార్? ఓకే సార్, వాయిస్ క్లియర్. ఓకే. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మనం ఐస్ అంటెక్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ని ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాం. దీంట్లో ఒక 8 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఒకసారి రిమైండ్ చేసుకుంటే మనం దేనికి వాడాలి అనేది చాలా సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్ సార్. ఫస్ట్ ఐషాంట్ లో వచ్చేసి రెస్పో కేర్ అంటే చాలా మందికి ఇది ఎందుకు రెస్పో కేర్ వాడాలి అంటే చూడండి, రెస్పో కేర్ ఎవరికైతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయో, తర్వాత శ్వాసనాల సంబంధమైన జబ్బులు ఉంటాయో, సైనసైటిస్ ప్రాబ్లం ఉంటుందో, తర్వాత గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా రెస్పో కేర్ను మనం నిర్భయంగా వాడుకోవచ్చు. సో ఏం చేస్తుంది ఇది అని అంటే, ఊపిరితిత్తులు అనేవి ఫస్ట్ డిఫెన్స్ గా ఉంటాయి మనకి. లోపలికి వెళ్ళినటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయటం కొరకు మన ఊపిరితిత్తులలో ఉన్నటువంటి బ్రాంక్యూల్స్ అని చెప్పేసి వాటిని పిలుస్తాం. బ్రాంక్యూల్స్ అంటే శాఖలుగా ఉండి తిత్తుల మాదిరిగా ఉండేటువంటి అవి ఏవైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కలుగజేసేటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఆపే కెపాసిటీ ఉంటుంది అన్నమాట. సో అస్తమా కానీ, బ్రాంకైటిస్ కానీ, ట్యూబర్క్లోసిస్, టీబీ కానీ, తర్వాత చాలా మంది స్మోకింగ్ చేసి ఊపిరితిత్తుల యొక్క గోడల లోపల బ్లాక్ గా స్మాగ్ అనేది పొగ పేరుకొని పోవటం కానీ, తద్వారా ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ రావటం, ఆ ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోవటం, ఇట్లా అంటే ఎయిర్ పొల్యూషన్ ద్వారా కానీ, తర్వాత కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్ ద్వారా కానీ లంగ్స్ అనేవి పాడవకుండా రెస్పో కేర్ అనేది వాడొచ్చు అనమాట. సో రెస్పో కేర్ వాడటం వల్ల మనం ఉన్నటువంటి అంటే లోపల ఉన్నటువంటి ఏదైతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి డిసీజెస్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ రెస్పో కేర్కి ఉంది. కాబట్టి మనం రెస్పో కేర్ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అనమాట. దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఒక 8 రకాలవి. అవన్నీ ఇక పేర్లు అవసరం లేదు, కానీ అది చేసే పని ఏంటి అని అంటే, మొత్తం మీద సైనస్ ప్రాబ్లం కానీ, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి శ్వాసకు సంబంధించినటువంటి ఏ రోగం ఉన్నా కూడా రెస్పోకి, దగ్గు, దమ్ము, అస్తమా, నిమోనియా ఇట్లాంటివన్నిటిని కూడా రెస్పో కేర్ వాడుకొని తగ్గించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంత డోస్ వాడాలి చూడండి ఒకసారి. దీంట్లో దశమూల్ క్వాత్, ఆసిమం సాంక్టమ్, పైపర్ లాంగం, తర్వాత జింజిబర్ అఫిసినాలిస్, పైపర్ నైగ్రమ్, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దాంట్లో కలిసేటువంటి మూలికలు అని చెప్పొచ్చు. పైపర్ అంటే ఇప్పుడు అది మన మిరియాలు, తర్వాత జింజిబర్ అఫిసినాలిస్ అంటే అల్లము, పైపర్ నైగ్రమ్ నల్ల మిరియాలు, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సో ఇక తులసి కూడా, తర్వాత పిప్పళ్ళు, ఇవన్నీ కూడా ఏం చేస్తుంది అంటే లోపల పేరుకొని పోయినటువంటి అంటే ఊపిరితిత్తుల్లో పేరుకొని పోయినటువంటి శ్లేష్మం ఏదైతే ఉందో, తెమడ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ గా చేయటానికి బాగా ఉపయోగపడేది రెస్పో కేర్ అనమాట. రైట్ అండి. ఎట్లా వాడుకోవాలి అని అంటే, ఒక క్యాప్సిల్ ని రోజుకి 3 సార్లు వేసుకోవాలి. అంటే 3 పూటలు ఒక్కొక్క క్యాప్సిల్ వేసుకోవాలి. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. సో ఇది వేసుకున్న తర్వాత బాగా వాటర్ తాగాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. సో ఇది ఫస్ట్ వన్. దాన్ని మనం రెస్పో కేర్ అంటున్నాం. రెస్పో కేర్ ఎందుకు వాడాలి అంటే, ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు, బాగా దగ్గు, జలుబు ఉన్న వాళ్ళు, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇన్హేలర్ ఎవరైతే వాడుతున్నారో చాలా మందికి
ఆ ప్రాబ్లం ఉంటది కాబట్టి ఇన్హేలర్ వాడే వాళ్ళు కూడా వాడకుండా చేసే కెపాసిటీ మన రెస్పోకేర్కి ఉంది. సో దాని తర్వాత రెండో ప్రోడక్ట్ వచ్చేసి గ్లూకో హెల్త్ అని పిలుస్తాము. సో గ్లూకో హెల్త్ గ్లూకో హెల్త్ ఎందుకు వాడాలి అంటే, ఎవరైతే డయాబెటిస్ మిలిటస్, తర్వాత డయాబెటిస్ ఇన్సిపిడస్, డయాబెటిస్ అంటారు అదేంటి అని అంటే అతిమూత్ర వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం మనం, దాన్ని షుగర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఎవరికైతే ఆ క్లోమంలో ఉన్నటువంటి లాంగర్ హ్యాండ్స్ ఫోలికిల్స్ లేకపోతే లాంగర్ హ్యాండ్స్ పుటికలు అంటారు, ఆ తిత్తుల్లో నుంచి వచ్చేటువంటి ఆ బీటా ఆల్ఫా సెల్స్ అని ఉంటాయి. ఆ బీటా కణాల నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉత్పత్తి అవుతుందో, ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం కారణాన ఆ ఏమైతుంది అని అంటే, ఏదైతే ఆహార పదార్థాలను మనం తీసుకుంటున్నామో తీసుకున్నట్టు పదార్థాలు డైరెక్ట్ గా రక్తంలో కలవాలి అంటే అవి గ్లూకోజ్ గా మారాలి. ఈ గ్లూకోజ్ యొక్క పర్సెంటేజ్ ఎక్కువైపోయినప్పుడు అది కణాలకు వినియోగించబడాలి. సో లోపల ఉన్నటువంటి ఇన్సులిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అయితేనే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా తయారైనటువంటి ఈ గ్లూకోజ్ అనేది శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణంలోకి వెళ్ళాలి. అట్లా పోకుండా పైన మాత్రమే ఉంటాయి. అంటే మనకు కావలసినటువంటి ఎనర్జీని ఇవ్వకుండా అవి అక్కడే పైనే పనిచేస్తున్నాయి కాబట్టి ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి అవటం వలన డయాబెటిస్ మిలిటస్ అని చెప్పేసి ఇది టైప్ 2 డయాబెటిస్ అండి. సో ఇది వస్తే కొంతమందికి జెనెటికల్ గా రావచ్చు, లేకపోతే అధికమైనటువంటి స్ట్రెస్ వల్ల రావచ్చు, తర్వాత ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల రావచ్చు. ఇది ఆ డయాబెటీస్ కి సంబంధించినటువంటిది. సో డయాబెటీస్ ఏమన్నా ప్రాణాంతకరమా అంటే ప్రాణాంతకమైనటువంటిది ఏం కాదు, కానీ దాన్ని ఎక్సర్సైజ్ ద్వారా, తర్వాత తీసుకునేటువంటి జీవన శైలిలో ఆహారపు అలవాట్ల ద్వారా, స్ట్రెస్ ను తగ్గించుకోవటం ద్వారా, శారీరక శ్రమ అనేది ఎక్కువగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం టైప్ 2 డయాబెటీస్ ని తగ్గించుకోవచ్చు. సో టైప్ 1 కూడా ఉంటది. ఈ టైప్ 1 అనేది కూడా చాలా అంటే జెనెటికల్ గా వస్తుంది. సో టైప్ 1 ఏమో ఇన్సులిన్ ఎక్కించుకోవాల్సి వస్తుంది, టైప్ 2 నేమో మాత్రల ద్వారా తగ్గించుకోవచ్చు. సో ఎట్లాంటి మాత్రలు లేకుండా కేవలం ఇంట్లో వాడేటువంటి ఆ సాధారణమైనటువంటి సుగంధ ద్రవ్యాలను వాడటం వల్ల, అంటే అల్లం కావచ్చు, పసుపు కావచ్చు, తర్వాత మన మెంతులు కావచ్చు, దాల్చిన చెక్క కావచ్చు, సో తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా బ్లడ్ లోపల వచ్చేటువంటి ఏదైతే గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఆ రక్తంలో ఇన్సులిన్ అనేది ఎక్కువ పెరగకుండా మనము ఈ ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల తగ్గించవచ్చు. సో చాలా వరకు ప్రకృతి వైద్యం పరంగా ఆలోచిస్తే వైట్ రైస్ తినే బదులు దానికంటే బ్రౌన్ రైస్ తీసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉన్నది. సో అన్ని పండ్లు తినకుండా యాపిల్స్, సో మేజర్ గా చేదుగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను, సిట్రస్ జాతికి సంబంధించినటువంటివి ఏవైతే పుల్లని ఉన్నాయో అట్లాంటి ఆహార పదార్థాలను, పండ్లను తీసుకోవటం వల్ల మనము ఆ, ఇది గ్లూకోజ్ పెరగకుండా, గ్లైసిమిక్ లెవెల్స్ పెరగకుండా మనము ఆపొచ్చు అనమాట. సో మేజర్ గా చేయాల్సింది ఏంటంటే తినేటువంటి ఆహార పదార్థం, రెండవది ఎక్సర్సైజ్ చేయటం అనేది ఆపొద్దు. సో దానివల్ల మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. సో ఒకవేళ మెడికేషన్స్ వాడుతున్నా కూడా సప్లిమెంట్స్ వాడటం వల్ల మనము దాన్ని తప్పించుకోవచ్చు అనమాట. సో ఆ, ఇది గ్లూకో హెల్త్ కి సంబంధించినటువంటి విషయం. రైట్. ఇంకొకటి వెయిట్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలండి. వెయిట్ ఎక్కువ అవుతున్నామా తక్కువ అవుతున్నామా అనేది ఇంపార్టెంట్. సో తర్వాత ఎవరైతే గ్లైసిమిక్ లెవెల్స్ పెరిగినాయి, లేకపోతే షుగర్ కంటిన్యూ అవుతుంది అని అనుకున్న వాళ్ళు HbA1c అని చెప్పేసి ఉంటుంది, ఒక టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ 3 months ఒకసారి చేసుకొని మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్లు చేసుకోవటం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతున్నాయా లేదా, పోస్ట్ లంచ్ ప్రీ లంచ్ ఎంత ఉండాలి అనేది మనము కౌంట్ చేసుకొని దాని ప్రకారంగా భోజనాన్ని తీసుకోవాలన్నమాట. సో ఎక్కువ మేజర్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోవటం వలన బ్లడ్ లో పెరిగేటువంటి ఇన్సులిన్, లేకపోతే ఆ ఈ షుగర్స్ ఏవైతే లెవెల్స్ పెరుగుతున్నాయో వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఆ వాటర్ ఫ్లో వల్ల ఈ కంటెంట్ ని మనము తగ్గించుకోవచ్చు అనమాట. గ్లైసిమిక్ ఇండెక్స్ ని తగ్గించుకోవచ్చు. ఆ ప్రయత్నంలో ఉండాలి. ఆ తర్వాత
మనం ఎంత తీసుకోవాలి అని అంటే 2 టాబ్లెట్స్ 3 టైమ్స్ వాడాలి. సో ఒక్కొక్కటే వాడుతున్నారు జనరల్గా. మనము ఒకేసారి 3 పూటలు వాడాలి. 2 2 టాబ్లెట్స్ని తిన్న తర్వాత వేసుకోవాలి. ఇది ఒకటి. సో ఇక్కడ డయాబెటీస్కి ఏం వాడాలి అని అంటే చూడండి, గ్లూకో హెల్త్, నీము, ఫ్లాక్సాయిల్, నోని, స్టీవియా. గ్లూకో హెల్త్, నీము, ఫ్లాక్సాయిల్, నోని, స్టీవియా. ఈ 4 క్యాప్సూల్స్. తర్వాత స్టీవియాను మనకు చక్కెరకు బదులుగా మనం ఉపయోగిస్తాం. అదొకటి. తర్వాత ఇంతకు ముందు కూడా మనం బ్రాంకైటిస్ కానీ రెస్పోకేర్ ఎందుకు వాడాలి, లేకపోతే అస్తమాకు ఏం వాడాలి అని అనుకుంటే, అస్తమా కానీ దగ్గుదమ్ము ఉన్న వాళ్ళు రెస్పోకేర్ ఒకటి, ఆమ్లా, కొలెస్ట్రామ్, ఫ్లాక్సాయిల్, నూనె, ఈ 4 వాడుకున్నప్పుడు ఖచ్చితంగా తన లోపల ఉన్నటువంటి దగ్గుదమ్ము చలికాలం రాగానే ఆ, ఇబ్బంది పడటము, తర్వాత ముక్కుతో మాట్లాడటము, ముక్కు గారటం, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఇదండి రెండు. ఒకటి షుగర్కి సంబంధించింది, రెండోదేమో ఆస్తమాకు సంబంధించినటువంటి విషయం. అదే ఆయుష్ అంటలో వచ్చేసి లివర్ హెల్త్. థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి లివర్ హెల్త్ అని చెప్పేసి అంటున్నాం. సో లివర్ అనేది ఆ, పెద్ద అవయవంగా మనం శరీరంలో చెప్పవచ్చు. చర్మం కంటే ఆ, అవయవాలలో చూస్తున్నాం ఇది. తర్వాత చర్మం ఉంటది. నెక్స్ట్ లివర్ ఏమి ఇస్తుంది ప్రోటీన్స్ అని అంటే, ఐరన్ బాగా ఉత్పత్తి చేసే కెపాసిటీ లివర్కి ఉంటుంది. తర్వాత B12 సైనోకోబాలమిన్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాము. తర్వాత విటమిన్ ఏను కూడా ఈ ప్రోటీన్స్ ను రిలీజ్ చేసేటువంటి కెపాసిటీ మన లివర్కి ఉంటుంది. సో లివర్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయట్లేదో అంటే, శరీరంలోకి వెళ్ళేటువంటి ప్రతి విషపూరితమైనటువంటి పదార్థాలన్నీ కూడా గుర్తించే కెపాసిటీ దేనికి ఉంటుంది అని అంటే లివర్ హెల్త్, లివర్కి ఉంటుంది. సో లివర్ అనేది కనుక సరిగ్గా టాక్సిన్స్ ని బ్రేక్ డౌన్ చేయకపోతే మన శరీరం ఏదో ఒక వ్యాధికి గురి కావటం జరుగుతుంది. సో లివర్ ఏం చేస్తుంది అని అంటే బయలు జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. సో బయలు రసం, లేకపోతే పైత్య రసం అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. ఈ పైత్య రసం అనేది ఎక్కువగా విడుదలవటం వల్ల డైరెక్ట్ ఏమవుతుంది, రక్తంలో కలుస్తుంది. అందుకనే చాలా మందికి జాండీస్ వస్తాయి. సో జాండీస్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా పైత్యరసం ఏం పని చేస్తుంది అని అంటే, శరీరంలో ఉన్నటువంటి అది ప్రోటీన్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటన్నిటిని కూడా ఆ, ఉత్పత్తి చేస్తూ తర్వాత బ్రేక్ డౌన్ చేసే కెపాసిటీ ఈ మన బయలు చూసుకుంటుంది అనమాట. సో తిన్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈరోజు చికెన్, మటన్ అని చెప్పేసి నాన్ స్టాప్ గా 1 వీక్ తినే క్యాండిడేట్స్ ఉన్నారు. సో మరి ఒక మాంసము శరీరంలో అది రక్తంలో కలవడానికి 72 అవర్స్ పడితే, ప్రతిరోజు మటన్ తిన్న వాళ్ళకి మరి అది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఎవరు సహకరిస్తారు అంటే లివరే. సో ఈజీగా డైజెషన్ అవ్వడానికి కారణం ఎవరు అంటే లివర్. అందుకని ఇక్కడ లివర్ ప్రాబ్లం వచ్చింది అంటే ఏమొస్తుంది అని అంటే లివర్ సిరోసిస్ అంటే కాలేయము, లేకపోతే కార్జము అని చెప్పేసి అంటారు వ్యవహారిక భాషలో. ఆ కార్జం ఖరాబ్ అయిపోయిందంట అంటారు. ఏ శరీరంలో ఏ అవయవానికి లేనటువంటి కెపాసిటీ మన లివర్ హెల్త్ లివర్కి ఉందండి. అంటే ఒక సగం భాగం కోసేసినా, లేకపోతే 1/3 పోయినా కూడా అది మళ్ళీ పునరుత్పత్తిని జరుపుకునే కెపాసిటీ దానికి ఉంది. కాబట్టి ఫ్యాటీ లివర్ వచ్చినా, లివర్ క్యాన్సర్ వచ్చినా, హెపటైటిస్, చాలా మంది ఎదుర్కొనేటువంటి సమస్య హెపటైటిస్ బి, హెపటైటిస్ A, B, C అంటారు. ఏంటి హెపటైటిస్ అని అంటే ఆ, చాలా మందిలో ఏమవుతుంది, ఈ మోషన్ ఫ్రీ లేక, తర్వాత ఏదైతే మన బయలు జ్యూస్ అనేది ఎక్కువ విడుదల అవ్వటం, స్ట్రెస్ వలన కానీ ఇట్లా జరగడం వల్ల చాలా మందికి ఏమొస్తుంది, కామెర్లు వస్తున్నాయి. సో ఈ కామెర్లను కంట్రోల్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుంది అని అంటే లివర్కే ఉంటుంది. సో అది ఎక్కువ ఉత్పత్తి చేసినప్పుడు డైరెక్ట్ వచ్చి రక్తంలో కలుస్తున్నప్పుడు మన చేతులు, కాళ్ళు, కళ్ళు ఏవైతున్నాయో అవయవాలు అవి ఎల్లో కలర్లోకి మారడం జరుగుతుంది. సో పచ్చకామెర్లు వచ్చినాయి అని చెప్పేసి మనం పిలుస్తాం. దానికి నాటు మందులు తినటమా, చెట్టు తినటమా, ఇవన్నీ చేస్తుంటారు. సో వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ, చేత కాకపోవటము, నీరసం రావటము, తర్వాత కాలేయం పచ్చి చేసినట్టు అనిపించటము, ఫ్రైడ్ ఏవైతే మనం కర్రీస్ తింటామో అది పడకపోయినట్టు అనిపించటము, కొంతమందికి వామిటింగ్స్ రావటము, కొంతమందికి ఆకలి లేకపోవటము, మోషన్ రాకపోవటం, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అనేది జరుగుతున్నప్పుడు ఆ, అప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకనే మన వాళ్ళు చేసేటువంటి టెస్ట్ ఒకటే అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే యూరిన్ ఒక డబ్బాలో పట్టేసి దాంట్లో కొన్ని బియ్యం గింజలు వేసినప్పుడు అది ఎల్లో కలర్లోకి మారుతుంది అని చెప్పేసి మన వాళ్ళు అది నమ్ముతారు. సో వాస్తవానికి అది జరుగుతుంది. ఎందుకు ఆ,
యూరిన్ లో యూరోక్రోమ్ అనేది కూడా ఒక మూలకం ఉంటది కాబట్టి అది మూత్రం ఎల్లో కలర్ రావడానికి ఒక కారణం. సో మనకు దాహం వేయటానికి వాటర్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాము. తర్వాత ఏ పని చేయాలన్నా కూడా మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. సో అందువలన లివర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే మ్, చాలా వరకు మంచి ఫుడ్ తీసుకోకపోవటము, స్మోకింగ్ చేయటము, తర్వాత కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవటము, తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటము, ఆ పనికి మించినటువంటి భారం, అంటే రాత్రిళ్ళు చాలా కష్టపడుతుంటారు. ఆ, ఏది ఓటీ చేయటము, తర్వాత డ్యూటీ చేయటము, ఓటీ చేయటము, 2 రోజులు ఒకే రోజు చేయాల్సిన రెండు డ్యూటీలు ఒకేసారి చేయటం, ఇట్లా మైండ్ ప్రెషర్, వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో బాగా కొన్ని పుస్తకాలు నేను చదివినప్పుడు దాంట్లో తెలిసిన విషయం ఏంటంటే 11 o'clock కి లివర్ బాగా పనిచేస్తుంట. ఎవ్రీడే నైట్ 11 o'clock నుంచి 2 o'clock వరకు అది బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు అది నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎట్లా డిస్టర్బ్ చేస్తాం అని అంటే నిద్ర లేకపోవడం వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో అలా కాకుండా ఆ మనం ఏం చేయొచ్చు అని అంటే దానికి రెస్ట్ ఇవ్వాలన్నమాట. సో చాలా మందికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ దానిపైన ఎక్కడ పడుతుంది అని అంటే లివర్ పైనే ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత చాలా మంది ఎప్పుడు కూడా అనారోగ్యానికి గురవుతారు. సో అట్లా గురైనటువంటి వాళ్ళలో కూడా ఏం జరుగుతుంది అని అంటే ఈ లివర్ కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఆ, చాలా వరకు విషపూరితమైనటువంటి పదార్థాలను వినియోగించడం, లోపలికి తీసుకోవటము, అవన్నీ చేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి రక్తాన్ని ఆ, ఉత్పత్తి చేసేటువంటి లివర్ కి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి మనం లివర్ హెల్త్ ను వాడొచ్చండి. ఈ లివర్ హెల్త్ ను వాడటం వల్ల జాండీస్ కానీ, లివర్ సిర్రోసిస్ కానీ, తర్వాత ఫ్యాటీ లివర్, చాలా మందికి ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ వస్తుంది. అంటే లివర్ ఏమవుతుంది, కొవ్వుతో పేరుకపోతుంది. అట్లాంటి సమస్యలు జరుగుతాయి. సో కాబట్టి మనం లివర్ హెల్త్ ని ఇవ్వచ్చు. ఆ, ఒక క్యాప్సూల్ 3 times వాడొచ్చండి. 14 సంవత్సరాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, 14 years ఆర్ 12 years ఎక్కువ ఉన్నటువంటి, అంటే ఎబో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, తర్వాత కొంతమంది గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళకు కూడా దీన్ని ప్రిఫర్ చేయొద్దు. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. ఆ, సో చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కాకపోతే కొన్ని క్యాప్సూల్స్ కొంతమంది వాడుతున్నప్పుడు ఆ కొంతమందికి ఎలర్జీ అనిపించవచ్చు, కొంతమందికి గ్యాస్ ట్రబుల్ అనిపించవచ్చు, కొంతమందికి ఊకే తేన్పులు రావచ్చు, బ్యావ్ బ్యావ్ అంటుంటారు కొంతమంది. సో ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. సో ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకు అనంటే ఆ సప్లిమెంట్ మన లోపలికి, పేగులలోనికి వెళ్ళాలి, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళాలి. అదంతా రక్తంలో కలిసే క్రమంలో కొన్ని చిన్న ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. సో ఇదండి లివర్ హెల్త్ చేసేటువంటి పని ఏంటంటే పచ్చకామెలను తగ్గించడం కొరకు మనం లివర్ హెల్త్ ని వాడొచ్చు. తర్వాత టాక్స్ క్లీన్ ఇవ్వచ్చు, గ్యానోడెర్మా ఇవ్వచ్చు, ఆమ్ల అలోవెరాని ఇవ్వటం వల్ల కామెర్లను మనం శాశ్వతంగా దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది లివర్ హెల్త్ కి సంబంధించినటువంటి విషయం. సో లివర్ డ్యామేజ్ అవుతుంది అని ఎట్లా తెలుస్తుంది అనేది కూడా ఆ, ఒక ఆలోచన. సో కళ్ళు, తర్వాత స్కిన్ ఎల్లో కలర్ లోకి వస్తుంది. తర్వాత కడుపు ఉబ్బి పచ్చిగా అనిపిస్తుంది అని చెప్పినాం కదా, అది జరుగుతుంది. తర్వాత స్వెల్లింగ్, యాంకిల్స్ అండ్ లెగ్స్, ఇక్కడ మడిమలు కానీ, తర్వాత కాళ్ళు వాచినట్టు అనిపిస్తుంది. దురద వస్తుంది. యూరిన్ కూడా డార్క్ ఎల్లో కలర్ లో వస్తుంది. కొంతమందికి మోషన్ వచ్చేటప్పుడు ఆ అంటే బాగా పాలిపోయిన, అంటే ఎల్లో కలర్ లోనే మోషన్ రావాలి, అది కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత కండరాల నొప్పులు వస్తాయి, వామిటింగ్స్ జరుగుతుంది, వెయిట్ లాస్ జరుగుతుంది. తర్వాత ఇవన్నీ కూడా కొన్ని సైన్స్ అన్నమాట, కొన్ని సిగ్నల్స్ చూపిస్తుంది నీ లివర్ కొంచెం ఏదో ప్రాబ్లం లో ఉంది అని చెప్పడానికి. రైట్ సార్, ఇది జాండీస్ అండ్ లివర్ హెల్త్ కి సంబంధించినటువంటి విషయం. సో ఆయుష్ అంటే బాగంగా టాక్స్ క్లీన్ అని కూడా అంటున్నాం. ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి టాక్స్ క్లీన్. సో టాక్సిక్ అంటేనే విషపూరితమైనది. ఇక్కడ ఏం చేస్తుంది, టాక్సిక్ ని క్లీన్ చేస్తుంది. కాబట్టి బాడీలో ఉన్నటువంటి ఇంటర్నల్ గా ఉన్నటువంటి అవయవాలలో ఏదైతే విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసే కెపాసిటీ దేనికి ఉంది అని అంటే మన టాక్స్ క్లీన్. సో టాక్స్ క్లీన్ ఏం చేస్తుంది అని అంటే
తీసుకునేటువంటి అంటే ఏదైతే పొల్యూట్ అయినటువంటి ఎయిర్ కానీ, పొల్యూట్ అయినటువంటి ఫుడ్ కానీ, పొల్యూట్ అయినటువంటి వాటర్ కానీ, మన పొల్యూట్ అయినటువంటి బ్యాలెన్స్డ్ డైట్ కానీ, సో లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా ఉండకుండా చాలా మంది స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఒబేసిటీ పొట్టలు గుట్టలాగా పెంచే వాళ్ళు ఉన్నారు. తిని 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 ఇట్లాంటి వాళ్ళ లోపల మొత్తం కూడా పేరుకుపోయినటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాట్ ఏదైతుందో దాని అంతటిని తీసేసే కెపాసిటీ దేనికి ఉంది అని అంటే టాక్స్ క్లీన్ ఉంది. సో డైజెస్ట్ మంచిగా అవుతుంది. చాలా చాలా మందికి ఈ మధ్య కాలంలో కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఏంటి? మలబద్ధక సమస్య. బాత్రూమ్ లోకి వెళ్తే అర్ధగంట సేపు దాన్ని గుత్త పట్టుకొని ఆడనే కూర్చుంటారు జనాలు. అది కాదండి. ఫుల్ ప్లెడ్జ్డ్ గా వాటర్ తాగితే మోషన్ ఇట్లా పోయినవా లేదా అనేది తెలియాలి. అట్లా పోయి ఇట్లా రావాలి. అది అన్నమాట. కొంతమంది సిగరెట్లు అలవాటు చేసుకోవటం, కొంతమంది గుట్కాలు అలవాటు చేసుకోవటం, కొంతమంది తంబాకులు అలవాటు చేసుకోవటం. అది వేసుకుంటేనే కానీ వీళ్ళకి రాదంట. సో ఇది కూడా ఒక వ్యసనం అన్నమాట. అది వేసుకోవటం కాదు, వాటర్ ఫుల్ వేసుకోవటం నేర్చుకోవాలి. నీళ్ళు ఎవరైతే ఎక్కువ తాగుతారో ఫ్రీ మోషన్ ఉంటుంది. తద్వారా జాండీస్ రాదు, లోపల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు. అందుకనే వాటర్ని మనం సర్వరోగ నివారణ అని పిలుస్తాం. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి. సో టాక్స్ క్లీన్ అనేది చాలా చాలా పనిచేస్తూ శరీరంలో ఉన్నటువంటి ప్రతి వేస్టేజ్ ని బయటికి పంపిస్తుంది. తర్వాత పేగుల యొక్క గోడల లోపలలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తీసేస్తుంది. తర్వాత మన మెటబాలిజం, మన జీవక్రియ, శ్వాసక్రియ కానీ, రెస్పిరేటరీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ, రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, ఏ సిస్టమ్స్ అయితే ఉంటాయో సిస్టమ్స్ అన్ని కూడా కంట్రోల్లో ఉండాలి అని అంటే మన జీవక్రియ మంచిగా ఉండాలి. సో జీవక్రియ వేరు, జీర్ణక్రియ వేరు. జీవక్రియ అంటే సిస్టమ్స్ అన్ని వస్తాయి. జీర్ణక్రియ అంటే ఓన్లీ తిన్నటువంటి ఆహార పదార్థాలు మాత్రమే జీర్ణం కావటం. సో అన్నిటిని రెగ్యులేట్ చేసి మంచిగా కంట్రోల్లో పెట్టేది ఏంటి అంటే టాక్స్ క్లీన్ ప్రొడక్ట్. తర్వాత బ్లడ్ ని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య ఉంటుందో వాళ్ళను కూడా అది రిలీఫ్ ఇస్తుంది. తర్వాత లివర్ ను కూడా ఆ, మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్ పింపుల్స్ రావటం, కొంతమందికి ఎలర్జీస్ రావటం, ఇట్లాంటివి లోపల అన్ని కూడా చెడ్డది వేస్ట్ అంతా పేరుకొని పోయి అది ఏం చేస్తుంది, చర్మపు యొక్క పొరలను తన్నుకొని బయటకు వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత చాలా వరకు పింపుల్స్ అవుతున్నాయి, నాకు ముఖానికి ఇస్తే బ్లాక్ హెడ్స్ వస్తున్నాయి, నేను ఏం వాడాలి, పిగ్మెంటేషన్ ఉంది అని అంటే ఫస్ట్ బాడీని ప్యూరిఫై చేయటం మనం నేర్చుకుంటే లోపల వేస్టేజ్ పోయిన తర్వాత బయట కూడా నీట్గా కనిపిస్తుంది. సో కాబట్టి ఫ్రైడ్ కి అలవాటు పడొద్దు. ఫ్రైడ్ ఫుడ్స్ ఏవైతున్నాయో అవి కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఈ నూడిల్స్, ఈ బయట దొరికేటువంటి ఆయిలీ ఫుడ్స్ ఏవైతున్నాయో కంప్లీట్ గా మనం వాటికి దూరంగా ఉండగలిగితే, ఎక్కువ మొత్తంలో టీలు కాఫీలు తాగడం బంద్ చేస్తే, డికాషన్ తాగండి. ఆ తర్వాత లేకపోతే మన గ్రీన్ టీ తాగండి, బాదం టీ ఇవి తాగండి. ఈ కాఫీ పొడిలు టీలు ఎక్కువ తాగటం వల్ల అది లివర్ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో ఇది కూడా ఒక క్యాప్సులే, మనం 3 టైమ్స్ వాడుకోవాలండి. సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. ఒకటే క్యాప్సుల్ 3 సార్లు వాడుకోవాలి. ఎందుకు ఇట్లా చెప్తున్నారు అంటే, మీరు ఏమైనా డౌట్ ఉంటే మీరు తీసుకున్నటువంటి డబ్బా పైన డోసేజ్ అని వెనక రాసి ఉంటుంది. ఆ, దాన్ని చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎన్ని క్యాప్సుల్స్ ఎన్నిసార్లు వేసుకోవాలన్నా కూడా సింపుల్గా తెలుస్తుంది. సో ఇది ఫోర్త్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్రో కార్డ్. ప్రో కార్డ్ అనుకుంటున్నామండి. చూడండి, గుండెకు ఈ మధ్య కాలంలో స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల, తినే ఆహార పదార్థాల జీవన శైలి వల్ల చాలా మందికి ఆ మనకు అతి బలమైనటువంటి అవయవము లివర్ తర్వాత, తర్వాత అని చెప్పను, హార్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి హార్ట్ పైన కూడా ఇబ్బందులు వస్తున్నాయి. సో హార్ట్ సురక్షితంగా ఉండాలి అంటే కంపల్సరీ దానికి ప్రో కార్డును వాడాలి. కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రం. ప్రో ప్రో లేదా ప్రి అంటే ముందు అనమాట. అంటే గుండెను ముందస్తుగానే జాగ్రత్త పరచుకో అని చెప్పేది ప్రో కార్డు. కాబట్టి ప్రో కార్డును వాడటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అస్తమా ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, కిడ్నీ స్టోన్స్ ఉన్నా, తర్వాత ఎవరైతే హార్ట్ యొక్క మజిల్ హృదయ కండరాలు వీక్నెస్ ఉన్నా, ఫిట్నెస్ లేకపోయినా, తర్వాత ఆ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా, అంటే గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా, బీపీ ఎక్కువ తక్కువ అయినా, తర్వాత బ్లడ్ ప్రెషర్ అదే బీపీనే, తర్వాత మయోకార్డియల్ ఇన్ఫెక్షన్స్. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే గుండెకు సంబంధించిన లోపల కండరాలకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, తర్వాత ఆ హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందని తెలిసినా, లోపల బ్లాకేజెస్ ఉన్నాయని తెలిసినా కూడా మనము ప్రో కార్డుని నిర్భయంగా వాడొచ్చు. ఎందుకు అని అంటే దీంట్లో అశ్వగంధ బాగా పనిచేస్తుందండి. ఈ అశ్వగంధ ఏం చేస్తుంది అంటే
స్ట్రెస్ నుంచి రిలీఫ్నిస్తుంది. చాలా మంది ప్రతి ఒక్కరం మనం ప్రెజర్కి గురవుతున్నాం. సో ఎట్లయితుందో ఏమో, ఏమైపోతుందో ఏమో, ఇంత పని అయిపోయా అని చెప్పేసి తలకు చేతులు పెట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ, సో రక్త ప్రసరణ అనేది స్పీడ్గా డయాస్టోలిక్ సిస్టోలిక్ ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో బీపీవి 120/80 ఉండాల్సింది కాస్త 140/100 ఉండటం, లేకపోతే లో కావటం, 100/60 ఉండటం, 80/40 ఉండటం. ఇట్లా ఏమవుతుందంటే ఈ సపోర్ట్నెస్ అనేది, గుండెకు రక్త ప్రసరణ అనేది చాలా తక్కువ జరగటము లేకపోతే ఎక్కువ జరగటం వల్ల అయితే పెరాలసిస్ కన్నా కావచ్చు, లేకపోతే కోమా కన్నా వెళ్ళొచ్చు, లేదంటే కళ్ళు తిరిగి కింద పడవచ్చు. అయితే లో బీపో లేకపోతే హై బీపో ఏదో ఒకటి అయ్యి మన ప్రాణానికి హాని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ప్రోకార్డ్ను గనక ఇవ్వగలిగినట్లయితే స్ట్రెస్ని, యాంగ్జైటీని, తర్వాత హార్మోన్ ఒకవేళ ఇన్బ్యాలెన్స్ అయితే, ఆ తర్వాత వెయిట్ పెరుగుతున్నాము స్ట్రెస్ వల్ల అనుకుంటే వాటన్నిటిని కూడా ఆ, తగ్గించే కెపాసిటీ మన ప్రోకార్డుకు ఉంది. సో కాబట్టి మనం నిరభ్యంతరంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి. కొలెస్ట్రాల్ పెరుగుతుంది అన్నా కూడా పెరగకుండా, ఇమ్యూనిటీ తక్కువైంది అన్నా ఇమ్యూనిటీని పెంచేటట్టు, తర్వాత కొన్ని ఇంటెస్టినల్ వామ్స్ నట్టలు ఉంటున్నాయి, లేకపోతే నేను బలంగా కావట్లేను ఎందుకు అని అంటే అట్లాంటి వాళ్ళకు, తర్వాత అల్సర్స్ వస్తున్నాయి అంటే అట్లాంటి వాళ్ళకు, యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే చాలా రకాలుగా దాంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక గుండెకే కాకుండా శరీరంలో ఉన్నటువంటి చాలా అవయవాలకు మేలు చేసేదే మన ఏమన్నాం మనం ప్రోకార్డ్ అని చెప్పేసి పిలుచుకున్నాం. ఈ ప్రోకార్డ్ కూడా 2 టైమ్స్ వాడాలండి. ఒక్కొక్క క్యాప్సూల్ మాత్రమే వాడాలి. సో ఇది ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఆయుష్ అంటలో వచ్చేసి కిడ్నీ హెల్త్ అనుకుంటున్నాం. సో చాలా మందికి కిడ్నీలలో స్టోన్స్ వచ్చినాయి, తర్వాత యూరినల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, తర్వాత మాకు ఎందుకో ఏదో చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అని చెప్పేసి, అంటే ముఖ్యంగా లేడీస్ లో కానీ జెంట్స్ లో వచ్చేటువంటి యూరినరీ ప్రాబ్లమ్స్, సో మూత్రాశయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తగ్గించే కెపాసిటీ కిడ్నీ హెల్త్ ఉంది. సో కాబట్టి మనం ప్రాపర్గా వాటర్ ఎక్కువ తాగాలి. ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయని బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా వాటర్ ఎక్కువ తాగాలి. సో ఏదైనా కూడా లోపల ఉన్నటువంటి వేస్టేజ్ని బయటికి పంపాలి అని అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. తద్వారా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ చిన్న చిన్న క్రిస్టల్స్ ఏర్పడిన, చిన్న చిన్న రాళ్ళలా ఏర్పడుతున్నాయి, ఫామ్ అవుతున్నాయి, నొప్పి లేస్తుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా కిడ్నీకి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తీసేసే కెపాసిటీ మన కిడ్నీ హెల్త్ ఉంది. సో ఒక క్యాప్సూల్ 3 టైమ్స్ వాడాలండి. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం, ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వం మనం, అదొకటి గుర్తుంచుకోండి. సో ఇదండి కిడ్నీ హెల్త్ కి సంబంధించింది. మ్యాటర్ చాలా ఉంది, సో అదంతా మనకు అవసరం లేదు. రైట్. నెక్స్ట్ ప్రొస్టేట్ కేర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆయుష్ అంటేలో భాగంగా 7th ప్రోడక్ట్ ప్రొస్టేట్ కేర్. సో ప్రొస్టేట్ కేర్ ఏంటి మరి అంటే చాలా మందికి తెలియదు. స్త్రీలలో గర్భాశయం ఎట్లనో, గర్భసంచి ఎట్లనో, పురుషుల్లో కూడా మూత్రాశయం పైన ఉండేటువంటి భాగమే ప్రొస్టేట్ గ్లాండ్ అని చెప్పేసి పిలుస్తారు. ప్రతి 60 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకు ప్రొస్టేట్ గ్రంథి అనేది పెరుగుతుంది. అది పురుషుల్లో సహజం. అది పెరగటం వల్ల కొంతమందికి ప్రొస్టేటో మెగాలి అనే ప్రాబ్లం రావచ్చు, లేదంటే క్యాన్సర్ కూడా దారి చేయొచ్చు. సో ప్రాణాంతకమైనది ఏం కాదు, కానీ అది వాపు లేకపోతే ఉబ్బటం వలన మూత్రం అనేది కంట్రోల్లో ఉండదండి. సో ఓపెన్ చేసిన కవర్ల నీళ్లు పోస్తే ఎట్లా కిందికి వెళ్ళిపోతుందో యూరిన్ కూడా నాన్ స్టాప్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి స్పింక్టర్స్ అంటే కండరాలు ఏవైతే ఉన్నాయో, మజిల్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది, అంటే సంకోచ వ్యాకోచాలు జరుపుతున్నప్పుడు జరపాలి వాస్తవానికి. ఇప్పుడు మనం నోరు తెరుస్తున్నాము అంటే కండరాల సంకోచం జరుగుతుంది, వ్యాకోచం జరుగుతుంది. సో అది కూడా అంతే. ప్రొస్టేట్ ఏమవుతుంది అంటే ఓపెన్ అవ్వటం వల్ల యూరిన్ అనేది డ్రాప్స్ గా బయటకు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి కండరాలు అనేవి సరిగ్గా పనిచేయట్లేవు, వాటిలో ఉన్నటువంటి కెపాసిటీ అనేది తగ్గిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి సో దాన్ని కంట్రోల్ చేయటం కొరకు మనము ప్రొస్టేట్ కేర్ ను వాడతాం. సో అంటే మామూలు ఫ్లోగా అంటే నార్మల్ ఫ్లోలో యూరిన్ వస్తుంది ఎప్పుడు ప్రొస్టేట్ కేర్ వాడుకుంటే. అంతకుముందేమో ఈజీగా వెళ్ళిపోతుంది అని చెప్తున్నాం మనం. తర్వాత వెయిట్ని మేనేజ్మెంట్లో ఉంచుతుంది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేస్తుంది. తర్వాత మేల్ ఎనర్జీని రిస్టోర్ చేసే కెపాసిటీ ప్రొస్టేట్ కేర్కి ఉంది. సో మొత్తం మీద ప్రొస్టేట్ గ్రంథి వాపు వచ్చింది అని అంటే మనం ప్రాబ్లంలోకి వెళ్తాము. మూత్రము
ఎప్పుడైతే యూరినేషన్ జరుగుతుందో అప్పుడు చాలా మంట వచ్చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్గాన్ ఉందో అది చాలా విపరీతంగా పైకి గుంజటం కానీ మంట కానీ విపరీతమైన బాధ ఉంటుంది. సో ఎందుకు వస్తుంది అని అంటే అది ఎన్లార్జ్మెంట్ కావటం వల్ల క్యాన్సర్ కణాలు దానిపైన అటాక్ చేస్తే అది క్యాన్సర్ గురైతే అట్లాంటి లక్షణాలు వస్తాయి. దాని నుంచి రిలీఫ్ ఇవ్వటం కొరకు మనము ప్రొస్టేట్ కేర్ని ఇస్తాం. ఇది కూడా అంతే అండి. ఒక క్యాప్సూల్ 2 టైమ్స్ వాడాలి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను ఒకతనికి 70 years ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా ఇచ్చినాను. అతను దాని కొరకు పలు ప్రయత్నాలు చేశారు. విప్ప పువ్వు సార కూడా తాగితే ఇది వేడి చేసిందేమో పోతుంది అనుకున్నాను. సో అది కాదండి, మీ ప్రాబ్లం ఇది అని చెప్పేసి ఇస్తే ఆ ప్రొస్టేట్ కేర్ 1 month వాడిండు. ప్రొస్టేట్ కేర్ ఒకటి, కిడ్నీ హెల్త్ ఇచ్చాను నేను. ఆ ఆ రెండింటికి అది కవర్ అయిపోయింది. తర్వాత ఇంతకుముందు కిడ్నీ స్టోన్స్ అని చెప్పినాం కదా, మన డౌన్ లైన్ మేడం హైమావత్ అని అంగడిపేట దగ్గర మనం 30 mm ఇచ్చినాం. సో 30 mm కిడ్నీ స్టోన్ కూడా 4 months వాడితే జీరో వచ్చేసిందండి. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ జరిగింది 1 లక్ష రూపాయలు పెట్టి, మళ్ళీ రైట్ సైడ్ కూడా మీరు ఆపరేషన్ చేయించుకోవాలి అని అంటే మేడం మన క్లాస్ విని అంటే వెస్టీజ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ తీసుకొని వాడటం వల్ల ఆమె క్యూర్ అయింది. సో రిజల్ట్ 100% మనకుంది. దీంట్లో అనుమానం వద్దు, ఏమైనా చెప్పింది చెప్పినట్టు వాడుకోవటమే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వైటల్ కాంప్లెక్స్, లాస్ట్ వన్ వచ్చేసి వైటల్ కాంప్లెక్స్ అండి. వైటల్ కాంప్లెక్స్ ఎందుకు వాడాలి, లేకపోతే వైటల్ కాంప్లెక్స్ యొక్క బెనిఫిట్ ఏంది అని అనుకుంటే, వైటల్ కాంప్లెక్స్ అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. సో బాడీలో యాంటీ ఆక్సిడెంట్ అని అంటే ఏంటంటే ఏదైనా ఆ, చేరకూడనటువంటి పదార్థాలు లోపలికి చేరినప్పుడు వెంటనే వాటిని అటాక్ చేసి వాటిని బయటికి పంపించేవి యాంటీ ఆక్సిడెంట్స్. సో ఒక రకంగా బలమైనటువంటి కారకాలు అని చెప్పొచ్చు. తర్వాత స్ట్రెస్ని తగ్గించేటువంటి కెపాసిటీ వైటల్ కాంప్లెక్స్ ఉంటుంది. తర్వాత దాంట్లో చాలా రకాలైన ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. సో నేను అవి చెప్పట్లేదు. ఆ, ఆమ్లకి ఉంది, తర్వాత ద్రాక్ష పండ్లు ఉన్నాయి, క్యారెట్ ఉంది, తర్వాత చాయ్ ఉంది, దస్పుటి ఉంది, జాడి ఉంది. ఇవన్నీ ఏంటివి అని అంటే వైటల్ కాంప్లెక్స్ లో కలిసేటువంటి పదార్థాలు. వైటల్ కాంప్లెక్స్ ని మనం ఇయ్యండి అని చెప్పేసి అంటున్నాము. సో మజిల్ ని ఎంపవర్ ఏమంటారు దాన్ని స్టిఫ్నెస్ చేయటం కొరకు, తర్వాత కాల్షియం కలిసి ఉంటది దీంట్లో, బి కాంప్లెక్స్ ఉంటది. తర్వాత ద్రాక్ష పండ్లు, వైటిస్ వినిఫెరా అని చెప్పేసి సైంటిఫిక్ నేమ్ కలిగినటువంటి మన ద్రాక్ష మనం చూసేటువంటివి, ఆ బీటా కెరోటిన్, తర్వాత విటమిన్ సి, విటమిన్ కే, ఇవన్నీ ఉండి ఏం చేస్తుంది అని అంటే మనిషి లోపల ఉన్నటువంటి ముఖం ముడతలు రావటం కానీ, ఏజ్ తొందరగా మీద పడుతుంది అనేది కానీ, తర్వాత స్ట్రెస్ నుంచి బయటపడేయటం కానీ, ఇమ్యూనిటీ పవర్ని పెంచటం కానీ, ఫర్టిలిటీని పెంచటం కానీ, తర్వాత ఆ, ఇవన్నీ కూడా స్ట్రెస్ నుంచి బయటపడేయటం కానీ, ప్రతి రోగాన్ని రాకుండా చేసే కెపాసిటీ వైటల్ కాంప్లెక్స్ ఉంటుంది. సో మనం ఇస్తే వైటల్ కాంప్లెక్స్ అన్నా స్పిరులిన్ అన్నా ఇస్తాం. ఎందుకు అని అంటే తొందరగా ఎనర్జీని గెయిన్ చేసుకొని ఏ ఫ్యాక్టర్స్ అయితే వచ్చి మనిషిని ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి తప్పించుకోవటం కొరకు మనం ఇక్కడ చేస్తాం అన్నమాట. సో అది వైటల్ కాంప్లెక్స్ బాగా పనిచేస్తుంది. తర్వాత వైటల్ కాంప్లెక్స్ ని ఎక్కువ వాడటం వల్ల, మనం తీసుకోవటం వల్ల మన బలము పెరుగుతుంది, తర్వాత లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది, తర్వాత స్ట్రెస్ ని తగ్గిస్తుంది, కండరాలు అలసిపోతే దానికి బూస్ట్ ఇస్తుంది, రీజనరేషన్ చేసే ప్రాసెస్ బాగుంటుంది అనమాట. ఏంటి రీజనరేషన్ చేయటం అని అంటే కింద పడ్డము, గాయమైంది, గాయమైన తర్వాత అక్కడ మచ్చ ఏర్పడుతుంది. సో కణజాలం అనేది ర్యాప్చర్ అయినప్పుడు మళ్ళీ సెల్స్ కొత్తగా పుట్టుకరావాలి. అది కావాలి అని అంటే ఖచ్చితంగా వైటల్ కాంప్లెక్స్ వాడటం వల్ల సెల్స్ అనేవి రీజనరేట్ అవుతాయి. అట్లా టిష్యూ అనేది డ్యామేజ్ అయింది కాస్త తక్కువ పరిమాణంలో దాని డాట్ అనేది మనకు కనిపిస్తుంది, మచ్చ కనిపిస్తుంది. అదండి కారణం. కాబట్టి వైటల్ కాంప్లెక్స్ నిరభ్యంతరంగా ఒక విటమిన్ లాగా, మల్టీవిటమిన్ లాగా మనం వాడొచ్చు. ఎంత వాడాలి అని అంటే ఒక క్యాప్సెల్ మనము డేలో 2 టైమ్స్ వాడొచ్చు. సో ఇదంతా కూడా వెజిటేరియన్ క్యాప్సెల్ అండి, అన్ని రకాలైనటువంటి కూరగాయలతో. సో ఇది ఈరోజు మనం ఆయుష్ అంటేలో ఉన్నటువంటి 8 రకాలైనటువంటి ప్రొడక్ట్స్. ఒకటి రెస్పో కేర్, ఎవరికి దగ్గు దమ్ము సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న రెస్పో కేర్ ను మనము ఇవ్వచ్చు. సెకండ్ వచ్చేసి గ్లూకో హెల్త్, షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు గ్లూకో హెల్త్ ని ఇవ్వచ్చు. సార్ మరి మోకాలు నొప్పులు ఉన్నాయి,
షుగర్ ఉంది ఎట్లా చేయమంటారు అని అంటే కాల్షియము, కొల్లాజను, ఫ్లాక్స్ ఆయిల్, స్పిరులినా కానీ నూనెని కానీ వాడొచ్చు. వాళ్ళకి గ్లూకోజమైన్ ఇవ్వకుండా గ్లూకో హెల్త్ ను మాత్రం యాడ్ చేస్తాం. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. షుగర్ ఉన్న వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు గ్లూకో హెల్త్ ను యాడ్ చేస్తాము, గ్లూకోజమైన్ తీసేస్తాం. అదొకటి పాయింట్. తర్వాత లివర్ హెల్త్, లివర్ కు సంబంధించినటువంటి కాలేయ సమస్యలు, పసిరికలు, కామెర్లు, జాండీసు ఏ వచ్చినా కూడా లివర్ హెల్త్ ని మనం ఇవ్వచ్చు. తర్వాత టాక్స్ క్లీన్, ప్రతి విధమైన రోగానికి అది ఇంటర్నల్ గా కావచ్చు, ఎక్స్టర్నల్ గా కావచ్చు, ఏ జబ్బున్నా కూడా దాని లోపల కలుగజేసేటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసే కెపాసిటీ టాక్స్ క్లీన్ ఉంది. నేను మొహం మీద మొటిమలు అయ్యి పిగ్మెంటేషన్ బాగా పెద్ద పెద్ద మొటిమలు అయ్యి చీములు పట్టున్న క్యాండిడేట్ కు టాక్స్ క్లీన్, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, దాంతో పాటు క్లీన్జర్ అండ్ టోనర్, నైట్ క్రీమ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే చిన్నపిల్లని వయసులో అంటే 14 ఇయర్స్ లో ఫేస్ పైన పింపుల్స్ లేకుండా ఎట్లయితే ఉంటారో అది ఇచ్చిన తర్వాత పెద్దగా అన్ని కూడా మానిపోయినాయి. సో రిజల్ట్ బాగుంటది. ప్రోకార్డ్ హార్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అవును సార్, సార్ వాయిస్ బ్రేక్ ఓకేనా సార్? అవుతుంది. ఇప్పుడు ఓకేనా ఓకే సార్? ఓకే సార్. ప్రోకార్డ్ ప్రొస్టేట్ కేర్ అనేది మాత్రం ప్రొస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము. నెక్స్ట్ వైటల్ కాంప్లెక్స్ మాత్రం ఎవరైనా వాడొచ్చు. సో అబౌట్ 12 ఇయర్స్ వరకు మనం నిరభ్యంతరంగా ఇస్తాము. ఇవ్వండి ఆయుష్ అంటేలో ఉన్నటువంటి 8 రకాలైనటువంటి ప్రొడక్ట్స్, వాటి యొక్క బెనిఫిట్స్, వాటి యొక్క డోసేజ్. దీన్ని వాడటం వల్ల జబ్బు ఉన్న వాళ్ళు వాడొచ్చు, జబ్బు లేని వాళ్ళు వాడొచ్చు. ఉన్న వాళ్ళు వాడితేనేమో జబ్బు తక్కువ అయిపోతుంది, లేని వాళ్ళు వాడితేనేమో అది రాకుండా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం మనం. రోగం రాకముందుకే వాడుకోవటం వల్ల 100% రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం వాడుకొని మన ఆరోగ్యాన్ని బాగుపరచుకోవాలని కోరుతూ నా సెషన్ క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా సింపుల్గా చెప్పేశారు. ఎక్సలెంట్ సార్. సో ఈజీగా మన వాళ్ళందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో రాసుకునే వాళ్ళు రాసుకుని ఉంటారు అనుకుంటున్నా. సో రాసుకుంటే గుర్తుంటుంది వెంటనే. చూస్తే 4-5 సార్లు చూడాలి, వింటే 10 సార్లు వినాలి. సో రాసుకోవడానికి ప్రయత్నించండి. రాసుకుంటే మీకు త్వరగా గుర్తుండిపోతుంది బ్రెయిన్లోకి. సో రిపీటెడ్గా మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు సడన్గా మన అప్లయన్స్ అందుబాటులో లేకపోయినా మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది. సో తర్వాత క్రాస్ చెక్ చేసుకొని మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. సో వాళ్ళ హెల్త్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో ముందు క్లారిటీగా తెలుసుకొని సో సజెషన్స్ అనేది సప్లిమెంట్స్ క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వండి. సో ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. ఇదంతా నేను మ్యాటర్ పెట్టగలను కానీ మరి ఇంకా అది కొంతమందికి అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు అని నేను పెట్టట్లేను సార్. అదే పర్లేదు సార్, అది మనం రాసుకుంటేనే గుర్తుంటుంది. కాకపోతే నేను ఏంటంటే కొద్దిగా స్క్రీన్ షాట్స్ మామూలుగా ఇప్పుడు పెట్టానండి అంతే, నార్మల్గా. ఓకే, అట్లా ఉండడం బాగుంది. అంటే నేను రాసింది వాళ్ళకి ఇక నేనేమో డీప్ గా ఉంటది నా మ్యాటర్. సరే పర్లేదులేండి, అది ఎప్పుడన్నా మళ్ళీ చూద్దాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. కృష్ణ కృష్ణ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రేమ్ బిజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. అవి ఒకసారి నాకు గ్రూప్లో షేర్ చేస్తే నేను ఒకసారి షేర్ చేసుకుంటాను సార్. ఈ కొన్ని నేను వాడాలని నేను అనుకుంటున్నాను. కొన్ని వాడినా ఇంకా కొన్ని రోజులు వాడదాం అనుకుంటున్నాను. అవి చాలా డబ్బాలు ఉన్నాయి, దానిలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి ఏ డబ్బా అనేది. కొద్దిగా నాకు షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సంతోష్ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పాడు సార్. ఇవాళ మొత్తం హెల్త్ గురించే చెప్పాడు, లివర్ కి దాని అందుకోసము. సార్ చెప్పిన దాంట్లో ఎక్కువ మనకి బయట ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అంటే నాకు వచ్చే పేషెంట్లు లేడీస్ లో చాలా పిగ్మెంటేషన్ మార్క్స్ సార్, ముఖం మీద మచ్చలని
చాలా మంది కంప్లైంట్స్ అవే ఇస్తున్నారు, ఈ మచ్చలు ఎట్లా పోవాలి, మచ్చలు ఎట్లా పోవాలని. సార్ ఇప్పుడు చెప్పిందని నాకు బాగా అర్థమైంది. ఒకసారి ఆ పిగ్మెంటేషన్ మచ్చల కోసం ఒకసారి సార్ మళ్ళీ ఒకసారి చెప్పినా నోట్ చేసుకుంటే, లేదంటే నా మ్యాటర్ పంపినా సరే సార్. ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే లేడీస్ ఇవే వస్తున్నాయి బయట. ఈ హెల్త్ లోపల అవన్నీ ఎక్కువ దొరకట్లేరు, కానీ పేషెంట్లు ఉన్నారు చాలా మంది. ఒబెసిటీ, పొట్ట ఉబ్బిన వాళ్ళు అట్లాంటి చాలా ఉన్నారు. వాటన్నిటికి నేను క్లారిటీగా రాసుకున్నా. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ పిగ్మెంటేషన్ మార్క్స్ ఉన్నాయి సార్. లేడీస్ కి ముక్కు మీద, చెంపల మీద ఈ మచ్చలు పోవాలంటున్నారు సార్. దానికోసం ఒకసారి సార్ మళ్ళీ ఒకసారి చెప్తే చాలు సార్. ఓకే, మోహన్ సార్ సార్ ఉన్నారా? అవునా సార్. Yes. సో వాస్తవానికి పిగ్మెంటేషన్ అనేది కొంతమందికి యూత్ లో అంటే యంగ్ ఏజ్ లో వస్తుంది, కొంతమందికి మ్యారేజెస్ అయిన తర్వాత, పిల్లలైన తర్వాత వస్తున్నాయి సార్. సో దానికి మేజర్ ఏంటంటే లోపల తినే ఫుడ్ మెటీరియల్ ఒకటి, రెండవది స్ట్రెస్ రెండవది. Yeah. ఈ స్ట్రెస్ లో పడి కూడా ఇన్ టైంలో తినకపోవడం వల్ల కూడా అది ఏదో బయటకు వచ్చేస్తుంది. మేజర్ గా ఒక గ్యానోడెర్మా ఒకటి ఇవ్వండి. రెండవది ఐరన్ ఫోలిక్ తక్కువ ఉండడం కూడా మేజర్ ప్రాబ్లమే అవుతుంది. ఐరన్ ఫోలిక్, గ్యానోడెర్మా, టాక్స్క్లీన్, ఆమ్లా ఈ 4 కాంబినేషన్ ఇస్తూ తర్వాత ప్యూరిఫైయింగ్ క్లిన్జర్ అండ్ టోనర్ అని ఉంటుంది. నైట్ పూట పడుకునేటప్పుడు అది అప్లై చేసుకొని దాని పైనుంచి మళ్ళీ నైట్ క్రీమ్ లేదా యాంటీ ఏజింగ్ క్రీమ్ అంటారు, ఆ 2 రాసుకొని పడుకోవచ్చు. లేదు ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నట్టయితే మనకు SF9 స్కిన్ ఫార్ములా 9లో బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అని ఉంది. కాస్ట్ ఎక్కువ అవుతుంది, అయినా పర్వాలేదు మేము పెడతాం అన్న వాళ్ళకి బ్రైటనింగ్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఒకటి. దాంతోపాటు మనకు విటమిన్ సి కూడా ఉంటుంది, సీరం, విటమిన్ సి సీరం అని ఉంటుంది, బ్లేమిష్ జెల్ ఉంటుంది. అంటే ఒక 4-5 రకాలు ఉన్నాయి. అవి వాడితే యూత్ ఎలిక్జర్ కూడా ఉంటుంది. ఆ యూత్ ఎలిక్జర్ వాడినప్పుడు 40 ఇయర్స్ ఉన్న వాళ్ళ ఫేస్ కాస్త బ్యాక్ వచ్చేసి ఒక 30కి వచ్చేస్తుంది కంటిన్యూగా ఒక 2 months వాడిన తర్వాత. కాబట్టి ఫేస్ క్రీమ్స్ వాడేవాళ్ళు ఫేస్ క్రీమ్స్ వాడనివ్వండి. ఫేస్ క్రీమ్స్ వాడిన పైనుంచి పోతున్నాయి, మళ్ళీ మాకు వస్తున్నాయి అని అన్నప్పుడు లోపలికి సప్లిమెంట్ ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ దాని నుంచి ట్రయల్ చేయడం కంటే కూడా లోపలికి కొన్ని సప్లిమెంట్లు, గ్యానోడెర్మా ఒకటి ఇవ్వండి, ఆమ్లా ఇవ్వండి, టాక్స్ క్లీన్, ఈ 3 ఇచ్చేసిన తర్వాత ఐరన్ ఫోలిక్, లేడీస్కి అయితే ఐరన్ ఫోలిక్ ఇవ్వండి, జెంట్స్కి అయితే ఈ 3 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫేస్ క్రీమ్ ఏమైనా వాడాలా వద్దా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. 1-2 మాత్రం ఇవ్వండి, యాంటీ ఏజింగ్ క్రీమ్, ప్యూరిఫైయింగ్ క్లీన్జర్ అండ్ టోనర్. అది కానప్పుడు SF దగ్గరికి వెళ్దాం. ఓకేనా సార్? ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ Yes, యూ. thank you. సో థ్యాంక్ యూ అండి. సో 5:35 అయింది. సో ఇంకెవరైనా చెప్తారా? చెప్పేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ప్రొడక్ట్స్ ఈరోజు ప్రొడక్టే కాబట్టి, సో ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు ప్రొడక్ట్స్ గురించి. ఓకేనండి. సో మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోతే సో ఫీడ్బ్యాక్ ఇచ్చే టైమా, సో ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి హ్యాండ్ రైజ్ చేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సెషన్ తీసుకున్న మోహన్ సార్ గారికి వెరీ థ్యాంక్ యూ అండి. సో చాలా మోర్ ఇన్ఫర్మేషన్ సో మనకి యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఇది మళ్ళీ రిపీటెడ్గా వినడానికి ట్రై చేయండి. సో మీరు నోట్ చేసుకుంటే ఈజీగా మనకి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. సో వినాలి అంటే కనీసం 4-5 సార్లు వినాలి. సో నోట్ చేసుకోవడానికి ట్రై చేసి స్పీడ్ అయినప్పుడు కొద్దిగా మీరు మళ్ళీ యూట్యూబ్లో రిపీటెడ్గా అయిన నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి బుక్లో. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. సో మనకి నెక్స్ట్ మనము ఉంటే ఆఫ్టర్నూన్ సెషన్లో కలుద్దాం, లేకపోతే ఈవినింగ్ సెషన్లో మనం మళ్ళీ కలుద్దాము. ఓకే, నేను జూమ్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా మాట్లాడితే మాట్లాడండి.
సో 7 minutes ఉంది. సో మాట్లాడదాం అనుకుంటే మాట్లాడదాం, లేకపోతే క్లోజ్ చేద్దాం. సుధా గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. ఫేస్ బ్లాక్ ఏం రావట్లేదు. సార్ SF40 వాడండి, ఇబ్బంది ఏముండదు మేడం. అయితే ట్యాన్ ప్యాక్ అది ఒకటి మామూలు వాడుకుంటే సరిపోదు సార్ బయటికి వెళ్ళినప్పుడు? సరిపోతుంది మేడం. మామూలు ట్యాన్ రిమూవ్ అవ్వాలన్నా అదే వాడాలా సార్? రిమూవ్ అవ్వాలంటేనేమో క్లిన్జర్ టోనర్ వాడుకోవాలి. ఎస్ సార్. నైట్ పూట మామూలుగా క్లిన్జర్ టోనర్ చేసిన తర్వాత, ప్యాక్ చేసిన తర్వాత నైట్ క్రీమ్ వాడండి. లేదు డేలో మొత్తం వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు అదే క్లిన్జర్ టోనర్ పెట్టేసి మనము కాసేపు మాయిశ్చరైజ్ చేసిన తర్వాత డే క్రీమ్ కూడా పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన SF40 అనే. ఎస్ సార్. నైట్ అయితే నైట్ క్రీమ్, డే అయితే డే క్రీమ్, ఇబ్బంది ఏముండదు మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మోహన్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్. ఈరోజు కొత్త ప్రొడక్ట్ కూడా లాంచ్ అవుతుంది కదా సార్, ఎనర్జీ డ్రింక్ అని. ఓకే, చాలా. సో ఎనర్జీ డ్రింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైతే తొందరగా మేము లాస్ అవుతున్నాము, ఎనర్జీ లాస్ అవుతున్నాము, తర్వాత ఈజీగా అన్ఈజీగా ఉంటున్నాము, తర్వాత ఎందుకో మొత్తం లాస్ అయినట్టు అనిపిస్తుంది అన్నట్టు వాళ్ళకి ఒక 3 times డైలీ మనం వాడుకోవచ్చు అనమాట. ఎక్కువ వాడొద్దు, 3 times వాడుకోవాలి. బాగుంది అది. ఇప్పుడే ఈరోజు లాంచ్ అవుతుంది. దానికి అప్డేట్స్ ఏమైనా ఉంటే మీరు ఆల్రెడీ వచ్చేసినాయి, మనకు చూసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఎనర్జీ పర్పసే అది, ఇంకా వేరే ఫ్రెష్ అప్ డ్రింక్ లాగా అట్లా కాకుండా ఎనర్జీ డ్రింక్ వచ్చేసింది సార్, గ్రూప్ లో కూడా వచ్చేసింది. ఓకే ఓకే, యాక్చువల్గా నేను ఇప్పుడే చూస్తున్నా. తర్వాత ఓకే సార్. డ్యూ గార్డెన్ కానీ, తర్వాత మిస్టర్ ఆఫ్ మిలాన్ కి సంబంధించినవి ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకుంటే దానికి మనకు ఒకటి కలర్ ప్రొటెక్షన్ షాంపూ కూడా ఫ్రీగానే ఉంది. 2500 రూపీస్ మనం పర్చేజ్ చేయగలిగితే. ఓకే ఓకే సార్, చూస్తాను. ఇప్పుడు వచ్చేసి అది ఎనర్జీ డ్రింక్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే సార్, ఈరోజే డిస్ప్లే అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు అనమాట. మన ఎనర్జీ లాస్ కాకుండా బాగుంటుంది ఇది. దీన్ని ఓన్లీ ఎనర్జీ పర్పస్లోనే వాడుకుంటున్నాం మనం. ఓకే ఓకే, స్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్. అట్లా. ఎస్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్. సో ఓకే, నేను చూశారు కదా, ఈరోజు కొత్త ప్రోడక్ట్ అనేది లాంచ్ అవబోతుంది. సో తీసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు మనకి. సో ఎనర్జీ పర్పస్ యూజ్ చేయడానికి. సో అలాగనే ఇంకొకటి మనకి ఒకసారి చూడండి, మిస్టర్ మినల్ దీనికి సంబంధించి. సో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడం వల్ల మనకి కలర్ ప్రొటెక్షన్ షాంపూ అనేది వస్తుంది. సో ఆ కలర్ ప్రొటెక్ట్ షాంపూ ఓకే. అయితే కంపల్సరీ మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్ అది తీసుకోవాలి కంపల్సరీ. మనం తీసుకున్న మిస్టర్ ఆఫ్ మిలాన్ కానీ, వ్యాలినో ప్రొడక్ట్స్ కానీ, స్కిన్ ఫార్ములా 9 కానీ, డ్యూ గార్డెన్ కానీ, అన్ని తీసుకునే క్రమంలో ఒకటి మాత్రం కంపల్సరీ ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది తీసుకుంటే మనకు కలర్ ప్రొటెక్టింగ్ షాంపూ అనేది ఫ్రీగా వస్తుంది సార్. అది 2000 పర్చేజ్ అయి ఉండాలి, అందులో ఇవి ఉండాలి. ఇక్కడ కింద 3 ఇచ్చిరు చూడండి, 4 ఐటమ్స్ ఇచ్చిరు. ఆ 4 ఐటమ్స్ తీసుకున్నప్పుడు మనకు ఇది వర్తిస్తుంది. ఓన్లీ వ్యాలిడ్ ఓన్లీ ఈ రోజు వరకే ఉంది, అది కూడా మళ్ళీ. ఓకే ఓకే, 9th. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్, గ్రూపుల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కొద్దిగా చెక్ చేస్తూ ఉండండి. గ్రూప్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో వాటి గురించి మీరు మెసేజెస్ ఎక్కువ వస్తున్నాయని అంతే వదిలేయద్దు. సో గ్రూప్లో అప్డేట్స్ వచ్చినప్పుడు చెక్ చేయండి. సో ఇలాంటివి అనేది మనకి అప్డేట్ అవుతాయి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మోహన్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
సో మనం ఉంటే ఆఫ్టర్నూన్ సెషన్లో కలుద్దాం, లేదా ఈవినింగ్ సెషన్లో మళ్ళీ తిరిగి జూమ్లో కలుద్దాము. సో థ్యాంక్ యూ. సో జూమ్ క్లోజ్ చేస్తున్నాను ఇంకా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ వెల్త్.